నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం నెల్లూరు కిలాడి లేడీ అంశం. మరి ఈ కిలాడి లేడీ అంశంలో శ్రీకాంత్కి పెరోల్ రావడం వెనకాల ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం ఉంది, అదేవిధంగా హోమ్ మినిస్టర్ హస్తం ఉంది అంటూ వైసీపీ అనుకూల మీడియా సంస్థల్లో కానివ్వండి, లేదు అంటే సాక్షిలో కానివ్వండి వస్తున్నటువంటి కథనాలను ఏ విధంగా చూడాలి? నిజంగానే ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం ఉందా? హోమ్ మినిస్టర్ కూడా సిఫార్సు చేశారా? ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన విషయం నెల్లూరు కిలాడి లేడీ విషయం సార్. మరి ఈ కిలాడి లేడీ విషయంలో ఎవరైతే ఆమె ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో, జీవిత ఖైదుగా ఉన్నాడో శ్రీకాంత్ విషయంలో కూటమిలోని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ సిఫార్సు లేఖతోనే ఆయన బయటకు వచ్చారు. కరడుగట్టినటువంటి ఈ నేరస్తుడికి పెరోల్ రావడం వెనకాల ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం ఉంది, హోమ్ మినిస్టర్ అనిత హస్తం ఉంది అంటూ వైసీపీ అనుకూల మీడియాల్లో కానివ్వండి, లేదు అంటే సాక్షిలో కానివ్వండి వచ్చే కథనాలని ఏ విధంగా చూడాలి? నిజంగానే టీడీపీ ఎమ్మెల్యేల హస్తం ఉందా? హోమ్ మినిస్టర్ సిఫార్సు చేశారా? ఏమంటారు? నెల్లూరు కిలాడీగా పేరు ప్రఖ్యాతులు గడించిన అరుణ పేరుతో ఈ మధ్యకాలంలో 4-5 డేస్ నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీలకు ఆశ్రయం ఇవ్వటం, పెంచి పోషించటం, గంజాయి బ్యాచ్ని సమర్థించటం ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఒక సాధారణ మహిళ అసాధారణ స్థాయికి రీచ్ అయ్యి ఈ రౌడీ సామ్రాజ్యానికి అధిపతి అయ్యి వాళ్ళ లవరో ఎవరో జీవిత ఖైదు అనుభవిస్తున్న నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఒక జీవిత ఖైదీకి, కరడుగట్టిన నేరస్తుడికి పెరోల్ ఇప్పించడంలో ఈమె కీలకంగా చక్రం తిప్పే స్థాయికి ఎదగటానికి కారణం ఎవరు అనేది పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసినట్టయితే, ఫస్ట్ ఈమె వ్యక్తిగత జీవితం ఆమె సొంతం అయినప్పటికీ దాన్ని మనం విమర్శించాలం. కానీ ఆమె ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్లో, వీడియోస్లో చూసిన దాని మీద బేస్ చేసుకొని ఒక సాధారణ అంటే వెలుగు స్కీమ్లో పనిచేసే ఒక చిన్న ఎంప్లాయీ, తర్వాత బొటిక్ చిన్న బట్టల షాప్ నెల్లూరులో, మరి ఈ రోజున వాళ్ళ లవ్ చేస్తున్న ఒక జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించే స్థాయికి ఎదగటానికి కారణం ఎవరు? 5 సంవత్సరాలు ఆమెను ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? అసాధారణ స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో ఆమె దిశ అంటే ఒక దిశ లేని ఒక యాప్ ద్వారా ఈమె దిశ మారింది, దశ మారింది. ఆ విధంగా మార్చుకోగలిగింది. మార్చుకునేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లో పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులకి వీళ్ళు రౌడీయిజంలో సహాయ సహకారాలు అందించారు వాళ్ళ లవర్తో కలిపి ఈమె. అయితే ఈమె ఒక అసాధారణ చిన్న షాప్ పెట్టుకునే మనిషి. సుళ్ళూరుపేట 2024 అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంటెస్ట్ చేసే స్థాయికి వచ్చిందంటే అది ఆశ్చర్యకరమైన విషయం 5 సంవత్సరాల ప్రయాణంలో. దానికి కారణం ఎవరు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆమె ఫైల్ చేసిన అఫిడవిట్ నేను చూశాను. సో ఆమె ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేశారు. 594 ఓట్లు వచ్చినాయి. ఆమె అఫిడవిట్లో ప్రస్తావించిన అంశాలను మనం తీసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, ఇల్లిటరేట్, ఒక చదువు లేని ఇల్లిటరేట్ ఈ స్థాయికి ఎలా వచ్చింది? తర్వాత అన్ని కాలమ్స్ దగ్గర ఆమె నిల్ అని పెట్టారు. అందులో అంటే అసెట్స్ లేవు, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్సెస్ లేవు, రెసిడెన్షియల్ అవన్నీ కూడా ఏమి లేవు. కెనరా బ్యాంక్లో 2.5 లక్షల లోన్ అని రాశారు. ఆమె బ్యాలెన్స్ అకౌంట్లో 12.5 lakhs అని రాశారు. సో ఆ స్థాయికి వచ్చింది. ఈమెకు వచ్చిన ఓట్లు ఇన్ని అని అంటే, మొదట్లో ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్కి ట్రై చేశారు సుళ్ళూరుపేట. టికెట్ రాకపోయేసరికి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఆ స్థాయికి ఎదిగింది అంటే ఈ రౌడీ షీటర్తో ప్రేమాయణం. అది ఎలా సాధ్యం? ఆయన జీవిత ఖైదీ నంబర్ 1. నంబర్ 2, 2007లో ఒక వైన్ షాప్ మేనేజర్ని హత్య చేసిన విషయంలో ఇతను జీవిత ఖైదీ పడింది. 2010 నుంచి ఆయన జీవిత ఖైదీ నెల్లూరులో ఉన్నాడు. 2014 నుంచి 2018 మధ్యలో తప్పించుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అరుణతో కలిసి భారీగా రౌడీయిజము, సెటిల్మెంటు, భూదందా, అక్రమాలు, అన్యాయాలు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ నాయకులకి చేసి పెట్టాడు. ఈ మాట నేను అనట్లా,
అరుణ్ ఏమంటుందంటే, ఇంతకాలం మా చేత పని చేపించుకున్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు ఏంటి అని అడుగుతుంది. కానీ ఆమె సెల్ఫీ వీడియో చూసినట్లయితే కారులో దాక్కుని ఈ కూటమి ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తుంది, గంజాయి ఇవ్వాలనుకుంటుంది ఆ స్టేట్మెంట్ కూడా. అంటే అదే వాళ్ళకి ఇంతకాలం పని చేస్తే వాళ్ళు సహకరించలేదు, ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఈమె చేసిన అన్యాయాలు అక్రమాలు వెలుగులోకి తీసుకురావాలి అంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆమెను అదుపులోకి తీసుకోవాలా. హైదరాబాద్ వస్తున్న సందర్భంలో కారులో తీసుకున్నారు అదుపులోకి. అయితే ఆమె డిక్కీలో కూర్చొని వీడియో రిలీజ్ చేసింది, అది వేరే విషయం. కూటమి వాళ్ళు ప్రభుత్వం వారు ఆమెను హింసించాల్సిన అవసరం లేదు కదా. విషయాలు వెలుగులోకి రావాలంటే ఆమెను అదుపులోకి తీసుకోవాలి. నంబర్ 2, జీవిత ఖైదీ జైల్లో ఉంటే ఆయనతో ప్రేమాయణం సాగించడానికి ఈమెని జైలు లోపలికి కల్పించి పంపించి అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కదా ఈ ప్రేమాయణం జైల్లో జరిగింది. జైల్లో జరగటం ఏంటి? సో అంటే ఆయన్ని ఉపయోగించి రౌడీయిజానికి పాల్పడింది అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది. తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సహకరించినట్టు వెలుగులోకి వచ్చింది. మూడోది ఏంటంటే ఈమె చాలామందిని మోసం చేసింది. పైసలు ఇచ్చి తీసుకున్న వాళ్ళు ఇచ్చిన బాధితులంతా కూడా ఇప్పుడు 1 by 1 వెలుగులోకి వస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే అసలు దిశ పేరు చెప్పి ఈమెకి ఇంత లైఫ్ ఎవరు ఇచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. దిశ యాప్ ద్వారా పరిచయం చేసుకొని ఈమె బయటకు వచ్చింది. ఇంకొక అంశం మీరు మాట్లాడిన పాయింట్కి వద్దాం. ఇది ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు ఇద్దరు సిఫార్సు లేఖలు ఇచ్చిన మాట వాస్తవమే. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు రికమెండేషన్ లెటర్ ప్రకారంగా ఈయనకి ఈ పేరోల్ రాలేదు. అది వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ లెటర్స్ని జైలు సంబంధించిన పేరోల్ సెక్షన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. 16th July 2025లో మీరు ఇచ్చిన రికమెండేషన్స్ మేము కన్సిడర్ చేయమని చెప్పి రిజెక్ట్ చేశారు. సో వీళ్ళు లెటర్ ఇవ్వటం వల్ల పేరోల్ వచ్చిందనేది కరెక్ట్ కాదు, నంబర్ 1. సో ఆమె ఎక్కడో ఎవరినో చక్రం తిప్పింది, దానికి కారణాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. అప్పట్లో ఎస్పీగా పనిచేసిన ఒక ఎస్పీతో ఈమె హనీ ట్రాప్ నడిపిందని, ఆయన ద్వారా పెద్దల్ని మేనేజ్ చేసి చక్రం తిప్పిందని ఒకటి. రెండోది ఈమె మొదటి భర్త ఈ విషయాలన్నీ తెలుసుకొని అడ్డగించినందుకు ఆయన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడని, ఆ చనిపోయిన కేసు విచారణ చేస్తున్న ఒక ఎస్పీని ఈమె మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించిందని, అంటే ఆ హత్య వెనక కూడా ఏముందని ఒక వార్త వస్తూ ఉంది. రెండోది ఆమె అఫిడవిట్లో పేర్కొన్న దాంట్లో 2 FIRలు ఆమె పేరుతో బుక్ అయి ఉన్నాయి, ఆల్రెడీ 2 కేసులు. మూడోది ఈమె వేరే వాళ్ళు నన్ను మోసం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మంత్రి గారి కొడుకు నేను 12 లక్షలు ఇచ్చాను మోసం చేశాడు నన్ను ఆమె బోర్ను ఏడుస్తుంది. ఆ మంత్రి గారి కొడుకు ఎవడు? ఈ 12 లక్షలు తీసుకుంది ఎవరు? మోసం చేసింది ఎవరు? ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. సో ఆ మోసం చేసి ఒక మనిషి మోసం చేస్తే మళ్ళీ ఒక పిల్లాడు పుట్టాడు, ఇప్పుడు 7 సంవత్సరాల వయసు. సో ఆ పిల్లాడికి తండ్రి ఈ జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే చెప్పి అతన్ని ఆ విధంగా ప్రొజెక్షన్ ఇచ్చినట్టుగా ఈమె చెప్తుంది. సరే, అది ఆమె పర్సనల్ విషయం. ఏదేమైనా ఆమె 12 లక్షలు మంత్రి కొడుకుకి ఇచ్చి మోసపోయానని అనటం, ఈ ఎస్పీ ద్వారా ఈ సెక్రటేరియట్లో మేనేజ్ చేయటం. మూడో అంశం, హోమ్ మినిస్టర్ గారు 4 days బ్యాక్ ప్రెస్ మీట్లో చెప్తూ ఈమె ఒక 4 రోజుల క్రితం కొవ్వూరు సిఐకి ఫోన్ చేసి నేను హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పేషీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి బెదిరించింది. అది కూడా జరిగింది. అంటే అంత ధైర్యం ఈమెకి గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి. అంటే ఆమె ధైర్యం అంతా కూడా వైసీపీ నాయకుల వల్లే వచ్చింది. ఒకటి, వైసీపీ నాయకుల కాలంలో వచ్చింది. 2, ఆ టైంలో ఈమె పెంచుకున్న పరిచయాలు అధికారుల్లో ఉపయోగపడినాయి. ఈ 2 పనిచేసినాయి. మూడో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా ఆ పరిచయాల వల్ల ఈమె మేనేజ్ చేయగలిగింది. సో ఈమె నేర చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా ఎస్ఐలకి ఫోన్లు చేసి బెదిరించే స్థాయికి వచ్చింది. వీటంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన చిన్న చెట్టు పెద్ద వృక్షమై రౌడీ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి వచ్చింది అనేది అర్థమవుతుంది. 2019 నుంచి 2024 వరకు ఇటువంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేసింది వైసీపీ అని చెప్పి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు. ఇప్పుడు 2024 ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా తెర ముందుకు వచ్చి ఎమ్మెల్యేలను, హోమ్ మినిస్టర్ని ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన కూటమిని బ్లేమ్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న బ్లేమ్ గేమ్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పక్కన ఈమె సాల్ కప్పి ఉన్న ఫోటో ఒకటి తీసుకొచ్చి టీడీపీకి అంటకట్టే ప్రయత్నం చేశారు. సో సోమిరెడ్డి చంద్రమోహన్ గారు దాని మీద పత్రికాముఖంగా ప్రెస్లో వివరణ ఇచ్చారు. ఆమె వచ్చింది, సిఫార్సు లేక అడిగింది, నేను ఇవ్వనని చెప్పి పంపించాను అని చెప్పాడు. సో అంత మాత్రం చేత ఫోటో దిగిన దాన్ని తీసుకొచ్చి టీడీపీకి అంటగట్టి ఇది ఆ బ్లేమ్ అంతా ఇటు వేసే ప్రయత్నం చేశారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, ఆమె గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనిచేసిన ఫోటోలు, వీడియోసు, ఇమేజెస్ మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి.
ఆ కాలంలో. ఇంకొక అంశం, ఆ పార్టీ నుంచి టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిగా ఆమె చెప్తోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ఈమె ఈ స్థాయికి, రాష్ట్రంలో శాసించే స్థాయికి వచ్చింది. నేర చరిత్ర కలిగి ఉంది, కేసులు బుక్ అయి ఉన్నాయి, కరడుగట్టిన నేరస్తుడితోటి ప్రేమాయణం సాగించింది. వీళ్ళిద్దరు సహాయ సహకారాలతోటి అప్పట్లో వాళ్ళు చాలా అన్యాయాలు, అక్రమాలు, రౌడీజం సెటిల్మెంట్ చేశారు అనేది వాస్తవం. సో ఇట్లా బ్లేమ్ చేయడం వల్ల ఇది బేస్లెస్ అలిగేషను. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే నేరస్తులకి ఛాన్స్ లేదు ఇక్కడ. అటువంటి దృక్పథం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటువంటి ఈ స్థాయి నేరస్తుల్ని ఈ విధంగా రావటం కూడా వీళ్ళు కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకెళ్తారని మనం ఆశించవచ్చు. మరి మొత్తానికి వైసీపీ హయాంలో పెంచి పోషించినటువంటి ఇలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడానికి మళ్ళీ వైసీపీ ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా తెర ముందుకు తీసుకొస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.